గుడ్ మార్నింగ్ అన్న. సో కోయేట్కి వచ్చి దగ్గర దగ్గర 1 మంత్ అయిపోయింది. చెప్పులు తెగిపోయినాయి. అంటే నేను ఇంటి దగ్గర నుంచి షూస్ తీసుకున్నాను అనమాట. ఇంకా షూస్ కొంచెం పాడైపోయినాయి. కొత్త చెప్పులు తీసుకుందాం అని చెప్పి అల్నాసర్ అని చెప్పి ఇక్కడ ఒక షాపింగ్ మాల్, ఇక్కడ మొత్తం ఉంటాయి. సో ఎంట్రన్స్ అయితే ఇది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఇంకా మనకు కావాల్సిన చెప్పులు తీసుకుందాము. సో ఇదైతే బెడ్షీట్ల షాపు. ఇంకా ఎట్లా ముందుకు పోతే ఇది జ్యువెలరీ షాపు. ఇవన్నీ మొత్తం ప్రజెంట్ అయితే స్కూల్ టైమ్స్ కాబట్టి వేరే వేరే ఆఫర్స్ జరుగుతున్నాయి. సో ఇంకా పైకి వెళ్దాము. మనకు కావాల్సింది పైన ఉంటుంది. మన చెప్పుల పోర్షన్ అంతా పైన ఉంటుంది. సో ఇక్కడ సాక్సులు, మొత్తం స్కూల్ డ్రెస్సులు ఇవి. ఇక్కడ కోయేట్లో ప్రజెంట్ స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా. సో అందుకని చెప్పి ఒక ఫ్లోర్ అంతా కూడా పిల్లల స్కూల్ డ్రెస్సులు, షూస్ అవే పెట్టేసినారనమాట. చూడొచ్చు మీరు పిల్లల్ని. సో ఇవన్నీ వైట్ సాక్సులు ఇవన్నీ ఉన్నాయి. మొత్తం ఈ ఫ్లోర్ మొత్తము పిల్లలకే. ఎందుకంటే బ్యాక్ టు స్కూల్ అని చెప్పి ఆఫర్ పెడతారు. సో స్కూల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకా బాగా వేసుకుంటారు. అయితే మొత్తం చూడండి, మొత్తం సాక్స్లు, వైట్ సాక్స్లు, బ్లాక్ సాక్స్లు, జీన్స్ ప్యాంట్లు, వైట్ షర్ట్లు, పింక్ కలర్ డ్రెస్సులు. మ్యాక్సిమం పింక్ కలర్ డ్రెస్సులే ఉంటాయి ఇక్కడ పిల్లలకి. స్కూల్ డ్రెస్సులు అనేది అదంతా. సో ఇది కూడా స్కూల్ డ్రెస్సులు. ఇవన్నీ స్కూల్ డ్రెస్సులే. ఇవి కొంచెం నార్మల్ నైట్ డ్రెస్సులు అవి. ఇక్కడంతా ఇంకా చూసినా ఇంకా మన సెక్షన్ అయితే ఇంకా పైన ఉందని చెప్పి దాని తర్వాత ఇంకా పైకి వెళ్దామని చెప్పి ఇతనైతే మధ్యలో నన్ను వచ్చి నువ్వు ఈడ పని చేస్తావా అని అడుగుతున్నాడు. నేను ఈడ పని చేయను రా స్వామి, నేను చెప్పులు కొనుక్కునేకి వచ్చినా అని చెప్పి మళ్ళీ చెప్పేసి రిటర్న్ అయినా. ఇంకా సో మనమైతే ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇదంతా ఇంకా పిల్లలకి స్కూల్ బ్యాగులు ఇవన్నీ ఉన్నాయి. మనకి వీటితో అవసరం లేదు కాబట్టి ఒకసారి ఒక చుట్టూ చుట్టేసిన సెక్యూరిటీ అన్న కొడతారే అన్నట్టు చూసినాడు. ఇంకాడ మొత్తం ఒక చుట్టూ చుట్టేసి అన్న ఎక్సలేటర్ ఎక్కడుంది పైకి వెళ్ళేకంటే ముందు సైడ్ ఉంది చూడు తమ్ముడు అన్నాడు. సో ఇంకా పైకి వెళ్ళేద్దాం. మన షూస్ కానీ చెప్పులు కానీ అవన్నీ అక్కడే ఉంటాయి. ఈ మాల్లో ఏమంటే తక్కువ ధరల్లో ఉంటాయన్న. మనకు దినార్ నూసు, దినార్ రూబా, దినార్ సబమే హంసీను చెప్పులు అవన్నీ క్వాలిటీ బాగుంటుంది. సో ప్రైస్కి తగ్గ క్వాలిటీ ఉంటుంది అన్న. సో ఇది చూడండి, బ్యాక్ టు స్కూల్ ఆఫర్. అది స్కూల్ డ్రెస్సు పిల్లలకి వేసి అది బొమ్మలకి వేసినారు. సో ఎంత తిరిగినా కూడా నాకు పైకి పోయే ఎక్సలేటర్ కనపడడంలే. మొత్తం ఈడీడే తిరుగుతున్నా నేను. ఫైనల్గా అయితే వేరే అతన్ని అడిగితే అక్కడ చెప్పాడు ఇంకా ఇట్లెళ్ళు అని చెప్పి. సో ఇంకా పైకి వెళ్దాము. పైకి వెళ్ళిన తర్వాత మనకు చెప్పులు తీసుకుందాము. షూస్ అయితే ఉన్నాయి కానీ ప్రజెంట్ అయితే చెప్పులు తీసుకున్నాను. ఎందుకంటే షూస్ అనుకో కొంతమంది ఇండ్లలోకి రమ్మంటారు, ఆర్డర్ తీసుకొని ఇంట్లోకి రా అని చెప్తారు. అలాంటప్పుడు షూస్ తీసి వేసుకోవాలంటే ఇబ్బంది. అందుకని చెప్పి ఇంకా చెప్పులు తీసుకుందామని వచ్చాయి ఈరోజు. అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, 2-3 వారాల నుంచి అనుకుంటా, అంటే ఇప్పటికి కుదిరింది నాకు. సో ఇంకా ఈ పక్క అంతా హై రేట్లు ఉన్నాయి, రేట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే కంపెనీ బ్రాండెడ్ ఉన్నాయి, రేట్లు ఎక్కువ ఉన్నాయి. మనకి అవసరం లేదు, కొంచెం తక్కువలో ఉండేది. కొంచెం కాదులే, చెప్పుకునేదేముంది, మనకు తక్కువలో ఉండేది పోవాలా, తక్కువలో తీసుకోవాలా, వేసుకుంటూ ఉండాలా. ఇంకా ఇక్కడికి వచ్చిన చూడండి, పూమా బ్రాండెడ్. పూమా ఎంత పడింది చూడండి, 12 దినార్లు ఏమో ఉంది. 12 దినార్లు అంటే దగ్గర 2,700, 3,000 దగ్గర అవుతుంది. సో ఇదైతే ఫిలా కంపెనీ 9 దినార్లు ఎంత అవుతుందో కామెంట్ చేయండి. సో మనకు అంత కూడా అవసరం లేదు. దినార్ నూసు, దినార్ రూబా అట్లుంటే చాలు మనకు. అవి తీసుకుందాం పోయి. సో దాని తర్వాత అక్కడ వేరే మనిషి ఉంటే అక్కడ అడిగినాను అనమాట, అన్న ఎక్కడున్నాయి తక్కువ రేట్లో చెప్పులు అని చెప్పి. తీసుకున్న పోతున్నా. ఇవన్నీ షూస్ పిల్లలకి, పెద్దలకి, అందరికి ఉంటాయి మొత్తం. ప్రజెంట్ అయితే ఆఫర్స్ ఏం నడవట్లేదు. సో ఇవైతే మన రేట్లు ఉన్న చెప్పులు అవన్నీ ఇవి. సో చూద్దాం, వేసుకొని కూడా చూడాలా. ఏమంటే బయట నుంచి చూస్తే సరిపోదు కదా, మన సైజులో అవన్నీ చూసుకోవాలా. ఇంకా చూస్తున్నా, దినార్ నూస్ చూడండి. దినార్ నూస్ అంటే మనకు దగ్గర 360, 370 అట్లా పడుతుంది రేటు. సో ఇవైతే మన సైజు కాదు ఇవి. చూస్తున్నాం, కలర్లు భలే ఉన్నాయి కదా చెప్పులు అయితే.
సో ఇవి మన సైజు కాదు. వైట్ తీసుకుందాం అనుకున్నా కానీ వైట్ పింక్ అంటే మనకు ఎక్కువ తిరిగేది కదా, మట్టి ఎక్కువ అయిపోతుంది అని చెప్పి నేను వైట్ పింక్ అవి పెద్దగా ఇంట్రెస్ట్ చూపిలా. దాని తర్వాత గ్రీన్ తీసుకుందాం అనుకున్నా కానీ అది సెట్ అవ్వలేదు, కాలికి సెట్ అవ్వలేదు, సరిపోలేదు నాకు. సో ఇంకా దాని తర్వాత వేరే దగ్గరికి వెళ్ళాను. సో ఇక్కడి నుంచి ఇట్లా ఇవి గర్ల్స్వి, ఆడవాళ్ళవి, ఆడపిల్లలవి. ఇంకా ఇక్కడి నుంచి ఇట్లా తిరుక్కొని ఎడికిపోయామంటే ఇక్కడ ఈ కొంచెం నచ్చిన ఈ కాదు, ఈ క్రాక్స్ ఇవి మొత్తం చెప్పులే. ఇక్కడ ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కటి పెట్టేస్తారు, డ్రెస్సులు, చెప్పులు, బూట్లు అన్నీ. ప్రజెంట్ అయితే స్కూల్ది నడుస్తుంది కాబట్టి మొత్తం పైకి తెచ్చిపెట్టినారు. నార్మల్గా అయితే కిడ్స్ ఒక ఫ్లోర్ ఉంటుంది, జెంట్స్ లేడీస్ ఒక ఫ్లోర్ ఉంటుంది, అట్లుంటాయి. సో చూడండి, ఇక పట్టలేదు నాకు. పట్టంది మనం ఎందుకు తీసుకుంటామని చెప్పి పెట్టేసిన. ఇంకా దాని తర్వాత చూద్దాం, వేరేవి కూడా ట్రై చేద్దాం. ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చిన ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో అని. ఇక్కడ కూడా పెద్దగా లేనట్టున్నాయి. సో ఇంకొంచెం ముందుకు పోదాం. ముందుకు పోతే ఇవి చూద్దాం, ఇవి ట్రై చేద్దాం, ఇవి ఏమన్నా పడతాయేమో. ఇవి పట్టేలాగా ఉన్నాయి, పడుతున్నాయి, ఇవైతే పడుతున్నాయి. బట్ ఈ కలర్ వద్దు, వేరే కలర్ తీసుకుందాం. సో వేరే కలర్ అంటే ఇంకేది చూసుకుందాం. చూడండి నా బూట్లు చూడండి, తెల్ల బూట్లు ఎట్లా అయిపోయినాయి, నల్లగా పోయినాయి. తిరిగి ఆ దుమ్ములో తిరిగి నల్లగా పోయినాయి. అట్లా అవుతాయని చెప్పి ఇంకా ఈ కలర్ అయితే తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఈ కలర్ తీసేసుకుందాం, ఎందుకంటే దుమ్ము పోయినా కూడా పెద్దగా కనిపిదు ఆ కలర్లో. ఇంకా మనం ఇక్కడ ఉండి చూసుకుందాం. అందగాడా. సో మొత్తానికైతే చెప్పులు తీసేసుకున్నాను. ఇంకా పోయి బిల్లింగ్ చేసేసుకొని, బిల్లింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం. ప్రెజెంట్ అయితే చూడండి, షూ పాలిష్ కొట్టేది, పిల్లలకు షూస్, స్పోర్ట్స్ షూస్, ఇవి కూడా మంచి రేట్ ఉంటాయి. ఇంకా మొత్తం ఈ సెక్షన్ అంతా చెప్పులు, బూట్లు ఇవే ఉంటాయి, జెంట్స్కి, పిల్లలకి, పెద్దలకి. సో ఇట్లే ఉంటాయి మొత్తము. ఎవరైనా కువైట్లో ఉన్న వాళ్ళు కావాలనుకుంటే రాండి ఇక్కడికి, అల్ నాసర్. సో ఈ జిమ్ ఎక్విప్మెంట్ చూడండి, ఇది 15 దినార్లు అంట. వీటి పేర్లు నాకు తెలీదు, ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. జహరాలో ఉన్న వాళ్ళు అల్ నాసర్లో చూడండి, ట్రై చేయండి, రేట్లు తక్కువ ఉంటాయన్న. సో ఫ్యాంట్లు చూడండి, 3 దినార్ల నూసు అంటే ఇవి నార్మల్ ఫ్యాంట్లు. మన ఫ్యాంట్లు అంటే మనకు దినార్ నూసు కూడా ఉంటాయి. ప్రజెంట్ అయితే ఈ స్కూల్ ఓపెన్ చేస్తున్నారు కదా, అందుకని చెప్పి అవన్నీ ఎట్లా అంటే అట్లా ఉన్నాయి. సో ఇంకా ఇక్కడి నుంచి మనం బిల్ వేసుకుందాం, బిల్ వేసుకునే దానికి పోదామంటే ఆడ పోలీసు వాడు ఉన్నాడు. అందుకని చెప్పి ఇంకా బాటలు చూసినట్టు అట్లా తిరిగినా, పోలీసు వాడు పోతే మళ్ళీ పోదామని చెప్పి ఇంకా సేపటికి కదలడంలే, ఇంకా పోయి నిలబడిపోయినా వాడనకే, పోలీసు వాడనక నిలబడినా. దాని తర్వాత బిల్ వేసేసినాడు. సో చూడండి, మనకు షాపింగ్ మాల్ అనేది మొత్తం ఇట్లా ఉంటుంది. సో గ్రౌండ్ ఫ్లోర్ కాదు, దాని కింద కూడా గ్రౌండ్ ఫ్లోర్, నార్మల్ ఫ్లోరు, దాని కింద అట్లా కింద ఒకటి, పైన ఇది నార్మల్ ఫ్లోర్, గ్రౌండ్ లెవెల్ ఫ్లోర్ ఇది. దానిపైన ఒకటి, దానిపైన ఒకటి, అంటే మొత్తం 1, 2, 3, 4. సో ఇదైతే మన బిల్లు. థ్యాంక్ యూ.